వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం యాద్ రఖ్నా మీన్స్ గుర్తు పెట్టుకొనుట, టు కీప్ ఇన్ మైండ్. యాద్ దిలానా గుర్తుకు తేవటం, రిమైండ్. యాద్ కర్నా గుర్తు చేసుకొను, మెమరైజ్, రికాల్ లేదా మిస్. యాద్ ఆనా గుర్తు రావటం, టు రిమెంబర్ అనే ఇంపార్టెంట్ హిందీ వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. ఫస్ట్ అయితే యాద్ అనే వర్డ్తో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. యాద్ మీన్స్ గుర్తు. శబ్దభేద్ వచ్చేసి సంజ్ఞ. సంజ్ఞ అంటే నామవాచకం, నౌన్ అన్నమాట. సో యాద్ అనే వర్డ్ ఒక నౌన్. క్యా తుమ్హే యాద్ హే, క్యా తుమ్హే యాద్ హే, తుమ్హే నీకు, యాద్ హే క్యా గుర్తుందా, నీకు గుర్తుందా. డూ యూ రిమెంబర్, డూ యూ రిమెంబర్. క్యా తుమ్హే యాద్ హే మే కౌన్ హూ, క్యా తుమ్హే యాద్ హే మే కౌన్ హూ. తుమ్హే నీకు, యాద్ హే క్యా గుర్తుందా, మే కౌన్ హూ మే నేను, కౌన్ హూ ఎవరు, నేనెవరో నీకు గుర్తుందా. డూ యూ రిమెంబర్ హూ ఐఎమ్, डू यू रिमेंबर हु आई एम. क्या तुम्हें याद है कि कल हिंदी की परीक्षा है, क्या तुम्हें याद है कि कल हिंदी की परीक्षा है. तुम्हें नीकु, याद है क्या गुर्तुंदा, नी गुर्तुंदा. की छोटी की मीन्स दाट ఏమంటే కల్ హిందీకి పరీక్ష హే, రేపు హిందీ ఎగ్జామ్ ఉందని, రేపు హిందీ పరీక్ష ఉందని నీకు గుర్తుందా. ఈ చోటీకి అనే అక్షరాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ మిశ్రవాక్యలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. డూ యూ రిమెంబర్ దాట్ దెర్ ఈజ్ ఏ హిందీ ఎగ్జామ్ టుమారో, డూ యూ రిమెంబర్ దాట్ దెర్ ఈజ్ ఏ హిందీ ఎగ్జామ్ టుమారో. ముఝే యాద్ హే, ముఝే యాద్ హే ముఝే నాకు, యాద్ హే గుర్తుంది, నాకు గుర్తుంది. ఐ రిమెంబర్, ఐ రిమెంబర్. क्या तुम्हें कल के होमवर्क के बारे में याद है, क्या तुम्हें कल के होमवर्क के बारे में याद है. तुम्हें नीकु, कल के होमवर्क के बारे में, होमवर्क के बारे में అంటే హోంవర్క్ గురించి, కే బారే మే అంటే గురించి, పితాజీ కే బారే మే అంటే పితాజీ గురించి, హోంవర్క్ కే బారే మే అంటే హోంవర్క్ గురించి. కల్ కే హోంవర్క్ కే బారే మే రేపటి హోంవర్క్ గురించి, యాద్ హే క్యా గుర్తుందా. డూ యూ రిమెంబర్ అబౌట్ టుమారోస్ హోంవర్క్, డూ యూ రిమెంబర్ అబౌట్ టుమారోస్ హోంవర్క్. నెక్స్ట్ యాద్ ఆనా మీన్స్ గుర్తుకు రావటం. యాద్ మీన్స్ గుర్తు, ఆనా అంటే రావటం. సో యాద్ ఆనా అంటే గుర్తు రావటం. బ్రింగ్ టు మైండ్ ఆర్ కమ్ బ్యాక్, కాల్ టు మైండ్. శబ్దభేద్ వచ్చేసి సంజ్ఞ అండ్ క్రియ. సంజ్ఞ అంటే యాద్, క్రియ అంటే ఆనా అన్నమాట. సో నౌన్ ప్లస్ వర్బ్ ఈక్వల్స్ టు యాద్ ఆనా. ఓకేనా. యాద్ ఆనా కా హిందీ అర్థ్ ధ్యాన్ మే ఆనా మీన్స్ ఇఫ్ సంథింగ్ దట్ యూ హ్యాడ్ ఫర్గాటెన్ కమ్స్ బ్యాక్ టు యూ. అంటే మీరు మర్చిపోయిన విషయం తిరిగి గుర్తుకి రావటం. ఓకేనా. ముఝే యాద్ ఆయా, ముఝే యాద్ ఆయా ముఝే నాకు, యాద్ ఆయా గుర్తు వచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఐ రిమెంబర్డ్, ఐ రిమెంబర్డ్. ముఝే ఏక్దమ్ సే యాద్ ఆయా, ముఝే ఏక్దమ్ సే యాద్ ఆయా. ముఝే అంటే నాకు, ఏక్దమ్ సే అంటే ఒక్కసారిగా. ఏక్దమ్ పక్కన సే అనే అక్షరం రాసాం కదా, అప్పుడు తెలుగులో గా అనే అక్షరం యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఖుషీ సే అంటే ఖుషి మీన్స్ సంతోషం, ఖుషీ సే అంటే సంతోషంగా. అచానక్ సే, అచానక్ అంటే అకస్మాత్తు, అచానక్ సే అంటే అకస్మాత్తుగా. ఇట్లా గా అనే అక్షరం యాడ్ అవుతుంది. ఓకేనా. యాద్ ఆయా గుర్తొచ్చింది, నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ముझे एकदम से याद आया, ఐ సడన్లీ రిమెంబర్డ్, ఐ సడన్లీ రిమెంబర్డ్. मुझे एकदम से याद आया कि आज पिताजी आएंगे, मुझे एकदम से याद आया कि आज पिताजी आएंगे. मुझे నాకు ఏక్దమ్ సే యాద్ ఆయా ఒక్కసారిగా గుర్తొచ్చింది. చోటీ కీ అమ్మ, ఇక్కడ చోటీ కీ అంటే
దాట్ ఏమంటే అని అర్థంలో వస్తుంది. ఒకవేళ కా అనే అక్షరానికి బడీ ఈ మాత్ర ఇస్తే, కీ అనే అక్షరం ఇస్తే అక్కడ అది ప్రిపోజిషన్గా ఓఎఫ్ ఆఫ్గా మారిపోతుందన్నమాట. ఆజ్ పితాజీ ఆయేంగే, ఆజ్ ఈరోజు, పితాజీ ఆయేంగే నాన్నగారు వస్తారు. ఈ సెంటెన్స్లో ముझे ఏక్దమ్ సే యాద్ ఆయా అన్నది ఒక సెంటెన్స్, ఆజ్ పితాజీ ఆయేంగే అన్నది ఇంకొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి చోటీ కీ అనే అక్షరాన్ని యూజ్ చేశాము. సో ఈ చోటీ కీ అనే అక్షరం కాంప్లెక్స్ సెంటెన్సెస్లో, మిశ్ర వాక్యలో తరచుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు నాన్నగారు వస్తారని నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. I suddenly remembered that my father will come today. I suddenly remembered that my father will come today. मुझे एक ही बात बार बार याद आ रहा है. मुझे एक ही बात बार बार याद आ रहा है. मुझे నాకు एक ही बात ఒకే విషయం బార్ బార్ పదే పదే యాద్ ఆ రహా హై గుర్తొస్తోంది. నాకు ఒకే విషయం పదే పదే గుర్తొస్తోంది. ఐఎమ్ రిమెంబరింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ రిమెంబరింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. అగైన్ అండ్ అగైన్ కా మతలబ్ బార్ బార్. ద సేమ్ థింగ్ అంటే ఏకీ బాత్ ఒకే విషయం, యాద్ ఆ రహా హై గుర్తొస్తోంది. मुझे वो दिन बहुत याद आते हैं. मुझे वो दिन बहुत याद आते हैं. मुझे నాకు वो दिन ఆ రోజులు బహుత్ యాద్ ఆతే హై చాలా గుర్తుకొస్తాయి. నాకు ఆ రోజులు చాలా గుర్తుకొస్తాయి. మీన్స్ ఆ రోజుల్ని నేను మిస్ అవుతున్నాను అని అర్థం. ఐ మిస్ దోస్ డేస్ అ లాట్. ఐ మిస్ దోస్ డేస్ అ లాట్. नहीं मुझे याद नहीं आ रहा है. नहीं मुझे याद नहीं आ रहा है. नहीं మీన్స్ లేదు, ముझे నాకు యాద్ నహీ ఆ రహా హై గుర్తు రావట్లేదు, నాకు గుర్తు రావడం లేదు. నెక్స్ట్ యాద్ కర్నా. యాద్ మీన్స్ గుర్తు, కర్నా అంటే చేయుట. సో యాద్ కర్నా మీన్స్ గుర్తు చేయుట ఆర్ గుర్తు చేసుకొనుట. మెమరైజ్, రికాల్, రిమెంబర్ ఆర్ మిస్. మేడం గారు రాసింది హిందీలో ఒకటే వర్డ్ యాద్ కర్నా, ఇంగ్లీష్లో ఏమో మెమరైజ్, రికాల్, రిమెంబర్ అండ్ మిస్ 4 మీనింగ్స్ ఏమో రాశారు. మరి మనం దేన్ని యూజ్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. సిచ్యుయేషన్ని బట్టి మనం యూజ్ చేస్తామన్నమాట. సో యాద్ కర్నా కా హిందీ అర్థ్ కిసి దేఖీ, సునీ యా బీती हुई बात को ध्यान में लाना. కిసి దేఖీ ఏదైనా చూసినా, సుని విన్నా, యా లేదా బీती हुई बात को, బీती हुई बात అంటే జరిగిపోయిన విషయాన్ని, ధ్యాన్ మే లానా గుర్తు చేసుకొనుట. ముझे యాద్ కర్నే దో. ముझे యాద్ కర్నే దో. ముझे నన్ను, యాద్ కర్నే దో గుర్తు చేసుకోనివ్వు, నన్ను గుర్తు చేసుకోనివ్వు. లెట్ మీ రిమెంబర్. లెట్ మీ రిమెంబర్. मैं तुम्हें रोज़ याद करता हूँ. मैं तुम्हें रोज़ याद करता हूँ. मैं तुम्हें నేను నిన్ను, రోజ్ మీన్స్ డైలీ ప్రతిరోజు, యాద్ కర్తా హూ గుర్తు చేసుకుంటాను అంటే ఎవ్రీడే నేను నిన్ను మిస్ అవుతున్నాను. మీన్స్ నువ్వు లేని లోటు నాకు ప్రతిరోజు తెలుస్తుంది. ఐ మిస్ యూ ఎవ్రీడే. ఐ మిస్ యూ ఎవ్రీడే. అచ్చా మే బీ తుమ్హే యాద్ కర్తా హూ. అచ్చా మే బీ తుమ్హే యాద్ కర్తా హూ. అచ్చా మీన్స్ అవునా. ఈ వర్డ్ని కూడా సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాము. మే భీ నేను కూడా, తుమ్హే నిన్ను, యాద్ కర్తా హూ మిస్ అవుతున్నాను. వెల్ ఐ మిస్ యూ టూ. వెల్ ఐ మిస్ యూ టూ. మే యాద్ నహీ కర్ పా రహా హూ. మే యాద్ నహీ కర్ పా రహా హూ. మే నేను, యాద్ నహీ కర్ పా రహా హూ అంటే గుర్తు చేసుకోలేకపోతున్నాను. మీన్స్ ఏదైనా ఒక సంఘటనని, ఏదైనా ఒక సిచ్యుయేషన్ని మనం గుర్తు చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ ఇన్సిడెంటు గుర్తు రాలేకపోవటాన్ని యాద్ నహీ కర్ పా రహా హూ అని యూజ్ చేస్తాము. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. నాట్ ఏబుల్ అన్న కరెక్టే, అనేబుల్ అన్న కూడా కరెక్టే. సో ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్.
मैं याद नहीं कर पा रहा हूँ कि मैंने आपको पहले कहाँ देखा है. मैं याद नहीं कर पा रहा हूँ कि मैंने आपको पहले कहाँ देखा है. నేను యాద్ నహీ కర్ పా రహా హూ గుర్తు చేసుకోలేకపోతున్నాను. కి దాట్ ఏమంటే మేనే ఆప్కో నేను మిమ్మల్ని పెహలే కహా దేకా హై పెహలే ముందు కహా ఎక్కడ దేకా హై చూశాను ఇంతకు ముందు మిమ్మల్ని నేనెక్కడ చూశానో గుర్తు చేసుకోలేకపోతున్నాను. I can't remember where I have seen you before. I can't remember where I have seen you before. उसने याद कर लिया है. उसने याद कर लिया है. उसने అతను యాద్ కర్ లియా హై జ్ఞాపకం చేసుకున్నాడు. అతను జ్ఞాపకం చేసుకున్నాడు. he has memorized. he has memorized. उसने पाठ याद कर लिया है. उसने पाठ याद कर लिया है. उसने అతను పాఠ్ యాద్ కర్ లియా హై. పాఠ్ మీన్స్ లెసన్. పాఠాన్ని యాద్ కర్ లియా హై జ్ఞాపకం చేసుకున్నాడు. he has memorized the lesson. he has memorized the lesson. मुझे याद करना बंद करो. मुझे याद करना बंद करो. मुझे నన్ను యాద్ కర్నా గుర్తు చేసుకోవడం బంద్ కరో మానేయ్. నన్ను గుర్తు చేసుకోవడం మానేయ్. స్టాప్ రిమెంబరింగ్ మీ. స్టాప్ రిమెంబరింగ్ మీ. ఇసే పక్కా యాద్ కర్ లో. ఇసే పక్కా యాద్ కర్ లో. ఇసే దీన్ని పక్కా మీన్స్ ష్యూర్ ఖచ్చితంగా. యాద్ కర్లో గుర్తు చేసుకో. దీన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకో. రిమెంబర్ దిస్ ఫర్ ష్యూర్. రిమెంబర్ దిస్ ఫర్ ష్యూర్. मैं तो तुम्हें बहुत याद कर रहा हूँ. मैं तो तुम्हें बहुत याद कर रहा हूँ. मैं तो నేనైతే తుమ్హే నిన్ను బహుత్ చాలా యాద్ కర్ రహా హూ గుర్తు చేసుకుంటున్నాను లేదా మిస్ అవుతున్నాను. నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఉసే యాద్ మత్ కరో. ఉసే యాద్ మత్ కరో. ఉసే అతన్ని. ఆమెను అంటే కూడా ఉసేనే. దాన్ని అంటే కూడా ఉసేనే. యాద్ మత్ కరో గుర్తు చేసుకోవద్దు. అతన్ని గుర్తు చేసుకోవద్దు. యూ డోంట్ రిమెంబర్ హిమ్. యూ డోంట్ రిమెంబర్ హిమ్. పహాడే టీక్ సే యాద్ కరే. పహాడే టీక్ సే యాద్ కరే. పహాడే మీన్స్ టేబుల్స్ ఎక్కాలు. 2 1 2 3 1 3 ఇలా చదువుతూ ఉంటాం కదా అవి అనమాట. టీక్ సే యాద్ కరే సరిగ్గా గుర్తుంచుకో. ఎక్కాలు సరిగ్గా గుర్తుంచుకో. మెమరైజ్ ద టేబుల్స్ ప్రాపర్లీ. మెమరైజ్ ద టేబుల్స్ ప్రాపర్లీ. ఇక్కడ కూడా చూడండి టీక్ సే అంటే సరిగ్గా. ఇందాక అనుకున్నాం కదా ఖుషీ సే సంతోషంగా, అచానక్ సే హఠాత్తుగా అలా అనమాట. నెక్స్ట్ యాద్ దిలానా అంటే గుర్తుకు తేవటం. ఏదైనా మర్చిపోయిన విషయాన్ని గుర్తుకి తేవటం. భూలీ హుయి బాత్ కో యాద్ కర్నా మీన్స్ రిమైండ్. బాద్ మే యాద్ దిలావో. బాద్ మే యాద్ దిలావో. బాద్ మే తర్వాత యాద్ దిలావో గుర్తు చెయ్యి. తర్వాత గుర్తు చెయ్యి. ముझे బాద్ మే యాద్ దిలావో అంటే నాకు తర్వాత గుర్తు చెయ్యి. రిమైండ్ మీ లేటర్. రిమైండ్ మీ లేటర్. अब याद रहने के लिए याद दिलाना पड़ता है. अब याद रहने के लिए याद दिलाना पड़ता है. अब ఇప్పుడు యాద్ రహనే కే లియే. యాద్ రహనా అంటే గుర్తుంచుకోవటం. యాద్ రహనే కే లియే అంటే గుర్తుంచుకోవటానికి యాద్ దిలానా పడతా హై గుర్తు తెప్పియాల్సి వస్తుంది. టు రిమెంబర్ సంథింగ్ వీ హ్యాడ్ టు బి రిమైండెడ్. To remember something, we had to be reminded. क्या तुम मुझे याद दिला सकते हो? क्या तुम मुझे याद दिला सकते हो? तुम నువ్వు मुझे నాకు యాద్ దిలా సక్తే హో క్యా గుర్తు చేయగలవా? నువ్వు నాకు గుర్తు చేయగలవా? కెన్ యూ రిమైండ్ మీ? కెన్ యూ రిమైండ్ మీ? क्या कोई मुझे याद दिला सकते हैं? क्या कोई मुझे याद दिला सकते हैं? కోయి ఎవరైనా ముझे నాకు యాద్ దిలా సక్తే హై క్యా గుర్తు చేయగలరా? ఎవరైనా నాకు గుర్తు చేయగలరా? కెన్ ఎనీవన్ రిమైండ్ మీ? కెన్ ఎనీవన్ రిమైండ్ మీ? क्या आप मुझे याद दिला सकते हैं कि कल मेरा साक्षात्कार है? क्या आप मुझे याद दिला सकते हैं कि कल मेरा साक्षात्कार है? సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు కదా, ముఖాముఖి అంటారు. సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అనమాట. ఆప్ మీరు ముझे నాకు యాద్ దిలా సక్తే హై క్యా గుర్తు చేయగలరా? కి ఏమంటే కల్ రేపు మేరా సాక్షాత్కార్ హై ఇంటర్వ్యూ ఉంది.
మీరు నాకు గుర్తు చేయగలరా రేపు ఇంటర్వ్యూ ఉందని? కెన్ యూ రిమైండ్ మీ దాట్ ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ టుమారో? కెన్ యూ రిమైండ్ మీ దాట్ ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ టుమారో? నెక్స్ట్ యాద్ రఖ్నా. యాద్ మీన్స్ గుర్తు, రఖ్నా మీన్స్ టు కీప్, ఉంచటం లేదా పెట్టటం. సో యాద్ రఖ్నా అంటే గుర్తుంచుకొనుట లేదా గుర్తు పెట్టుకొనుట, టు కీప్ ఇన్ మైండ్. కిసీ బాత్ కార్య ఆది కో దిమాగ్ మే రఖ్నా. కిసీ బాత్ ఏదైనా విషయం లేదా పని, కార్య పని, ఆదికో మొదలైన వాటిని దిమాగ్ మే రఖ్నా దృష్టిలో ఉంచుకోవటం, టు కీప్ సంథింగ్, వర్క్ ఎక్సెట్రా ఇన్ మైండ్. ఏ బాత్ యాద్ రఖ్నా. ఏ బాత్ యాద్ రఖ్నా. ఏ బాత్ ఈ విషయం, బాత్ అంటే మాట, విషయం అనే అర్థం వస్తుంది. యాద్ రఖ్నా గుర్తుంచుకోవాలి, ఈ విషయం గుర్తుంచుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. याद रखना कि हमें 5 बजे तक अस्पताल जाना है. याद रखना कि हमें 5 बजे तक अस्पताल जाना है. యాద్ రఖ్నాకి గుర్తుంచుకోవాలి. కి అంటే ఏమంటే. లిటరల్లీ చోటీ కీకి అర్థం టీహెచ్ఏటి దాట్ ఏమంటే అనే అర్థం వస్తుంది. కాకపోతే స్పోకెన్లో సెంటెన్స్ మొత్తం మాట్లాడేటప్పుడు వెళ్ళాలని, చూడాలని, వస్తారని ఇట్లా అని అనే అక్షరం జాయింట్ అవుతుంది. ఓకేనా. హమే 5 బజే తక్ మనము 5 గంటల కల్లా హాస్పిటల్ జానా హే మనం 5 గంటల కల్లా హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తుంచుకోండి. రిమెంబర్ దాట్ వీ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ బై 5 o'clock. రిమెంబర్ దాట్ వీ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ బై 5 o'clock. आप जाने के बाद हमें याद रखिए. आप जाने के बाद हमें याद रखिए. आप మీరు జానేకే బాద్ వెళ్ళిన తర్వాత, ఖానేకే బాద్ తిన్న తర్వాత, కే బాద్ అంటే తర్వాత, హమే మమ్మల్ని, యాద్ రఖియే గుర్తుంచుకోండి. మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని గుర్తుంచుకోండి. రిమెంబర్ అజ్ వెన్ యూ లీవ్. రిమెంబర్ అజ్ వెన్ యూ లీవ్. వహ్ హమేషా యాద్ రహేగా. వహ్ హమేషా యాద్ రహేగా. వహ్ అతను, హమేషా మీన్స్ ఆల్వేస్ ఎప్పటికీ, ఎల్లప్పుడు, యాద్ రహేగా గుర్తుండిపోతాడు. ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటే వహ్ హమేషా యాద్ రహేగి. హీ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్. హీ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్. అదే ఫీమేల్ అయితే షీ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్.